హర్యానాలో వరుసగా పోలీసు అధికారుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. చండీగఢ్లోని పీజీఐకి పూరన్ పార్థివ దేహాన్ని తరలించారు. పూరన్ కుమార్ ఇటీవల చండీగఢ్లోని తన నివాసంలో రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష, వేధింపులు, అవమానంతోనే బలవన్ మరణానికి పాల్పడుతున్నట్టు ఆయన సూయిసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఇందులో 8 మంది అధికారుల పేర్లను చేర్చారు. ఈ కేసు తీవ్ర సంచలనంగా మారిన వేళ హర్యానా డీజీపీ రోహ్తక్ ఎస్పీపై హర్యానా ప్రభుత్వం వేటు వేసింది. ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన మర్చిపోకముందే రోహ్తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ బలవన్ మరణానికి పాల్పడడం హర్యానాలో సంచలనం సృష్టిస్తోంది. సందీప్ మరణానికి సంబంధించి పూరన్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ ను అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టంకి ఇచ్చేందుకు కుటుంబం నిరాకరించింది. భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అమ్నీత్ ని జైల్లో పెట్టిన తర్వాతే సందీప్ మృతదేహాన్ని దహనం చేస్తామని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. లంచం తీసుకున్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి పూరన్ గన్మన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్టుకు సంబంధించి సందీప్ ను హింసించారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. ఏఎస్ఐ సందీప్ కుటుంబ సభ్యులను హర్యానా సీఎం సైని పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.